రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో గంజాయి మొక్కల సాగు జరుగుతోంది. నిర్మానుష్య ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా ఓ యువకుడు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు యువకుడి ఇంట్లో సోదాలు చేశారు. పోలీసులు యువకుడి అదుపులోకి తీసుకుని గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. యూపీకి చెందిన రాజేందర్ 5 నెలలుగా గంజాయి సాగు చేస్తూ చుట్టుపక్కల ఉండే యువకులకు గంజాయి సప్లై చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాత్రి పూట కూడా నైట్ కొడుకులు అక్కడ నిల్చొని తాగుతలేకపోయింది. నీళ్ళ దగ్గరే తెచ్చుకుంటారు అక్కడ గుంపులు. ఫోటో తీసుకొని అదే చూస్తున్నా బాలన్న నా అంతుందా లేదని. రాజేంద్రనగర్ రంగారెడ్డి జిల్లాలో యువకుడు అక్రమంగా గంజాయి మొక్కలు నాటుతున్నాడన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. అతను గత 5 నెలలుగా యూపీకి చెందిన రాజేందర్ గంజాయి మొక్కలు నాటుతూ ఆ చుట్టుపక్కల ఉన్న యువకులందరికీ కూడా గంజాయిని సప్లై చేస్తున్నట్టుగా గుర్తించారు. సో ఇవాళ రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మొక్కలు పెంచుతున్న దాన్నంతా కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆ మొక్కల్ని కూడా మొత్తం పీకేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అక్కడ గంజాయి ఎలా తరలించారు, ఎవరెవరికి తరలించారనే దానిపైన డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉన్నారు. రాత్రి పూట కూడా నైట్ కొడుకులు అక్కడ నిల్చొని తాగుతలేకపోయింది. నీళ్ళ దగ్గరే తెచ్చుకుంటారు అక్కడ గుంపులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఓవర్ టు యు విజయ్. గుట్టు చప్పుడు కాకుండా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కిస్మత్పూర్ లో గంజాయి మొక్కలు పెంచుతున్నటువంటి ఆ యువకులను అయితే పూర్తిగా ఇటు పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. యూపీకి చెందినటువంటి రాజేందర్ గత 4-5 నెలలుగా కూడా ఆ ఇంటి దగ్గరే గంజాయి మొక్కల్ని సాగు చేస్తున్నట్లుగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులకు గంజాయి కూడా అమ్ముతున్నట్లుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే తెలుసుకున్నారు. వెంటనే యువకుడి వద్దకు వెళ్లి సాగు చేస్తున్నటువంటి గంజాయి మొక్కల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేసి పోలీసులు అయితే ఆ మొక్కల్ని వారితో పాటు తీసుకెళ్తున్నటువంటి సందర్భం కూడా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఎంతకాలంగా ఇటు గంజాయి మొక్కలు సాగు చేస్తా ఉన్నాడు రాజేందర్, అసలు ఎప్పుడు సిటీకి వచ్చాడు, సిటీకి వచ్చినటువంటి మోటివ్ ఏంటి అనేటువంటి దానిపైన కూడా రాజేంద్రనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 5-6 నెలలుగా అని చెప్పి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. బట్ 5-6 నెలలుగానే చేస్తా ఉన్నాడా, అంతకు ముందు నుంచి కూడా ఏమైనా చేస్తా ఉన్నా, గతంలో ఏదైనా డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి కేసులు ఏమైనా తన మీద నమోదయ్యాయా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇటు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఊరు చివరన ఈ గంజాయి మొక్కలను పెంచుతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ రాజేందర్ పెంచుతున్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. సుమతి, దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యాచరణ కూడా పోలీసులు అయితే మొదలు పెట్టినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. సుమతి. రైట్ విజయ్. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ కట్టడికి ఈగల్ ఫోర్స్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ఎక్సైజ్, పోలీస్ విభాగాలతో కలిసి ఈగల్ ఫోర్స్ 3 కమిషనరేట్ల పరిధిలోని పబ్లు, రిసార్ట్లలో మెరుపు దాడులు నిర్వహించింది. మొత్తం 15 ఈగల్ ఫోర్స్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు యూరిన్, సలైవా డ్రగ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించి పబ్లలో మొత్తం 51 మందికి పరీక్షలు నిర్వహించగా 4 డీజేలు డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ అయింది. ఇక వాహన తనిఖీలో దాదాపు 38 మందిని పరీక్షించగా 1 పాజిటివ్ అని తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.